అంటే యేసుక్రీస్తు వారిని ప్రేమించడంలో ఏముంటుంది అని అంటే స్టేటస్లు పెట్టడమే ఉండదు, పాటలు పాడడమే ఉండదు, శ్రమ ఉంటుంది. నిజంగా ప్రభువుని ప్రేమిస్తే ఏముంటుంది అంటే మరణానికి సిద్ధపడాలి. వాచ్మెన్ నీ అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు? ఆయన ఒక మంచి పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఎలా అంటాడు ఆయన, క్రైస్తవులందరూ హతసాక్షులుగా మరణించడానికి పిలువబడలేదు, కానీ క్రైస్తవులందరూ శ్రమ పడడానికి మాత్రం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలట. శ్రమ నుండి తప్పించుకోవడానికి కాదు, శ్రమలో నిలిచిండి పోరాడడానికి సిద్ధంగా ఉండాలట. ప్రభు అదే చెబుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే లోకం నిన్ను వెలేస్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తే ఖడ్గు నీ మీదకి వస్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తే నిన్ను చీ అంటారు, నిన్ను అపహాస్యం చేస్తారు, నిన్ను వెలేస్తారు, చట్టసభలకు ఈడ్చుకుపోతారు. నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ లోకం నీకు వ్యతిరేకమవుతుంది, చివరికి నీ కుటుంబం కూడా నిన్ను కాదంటది. ప్రేమించగలవా? సంఘంలో ఒక మాట అంటే చచ్చి మానేస్తాం, ఇంకేం ప్రేమిస్తాం? దైవజనుడు గద్దిస్తే దైవజనుడి మీద తిరగబడి ప్రభువుని వదిలేస్తే దేవుణ్ణి మార్చేస్తాం, ఇంకేం ప్రేమిస్తాం మనం?